Children, how are you all? Yeah, I'm good. ఈరోజు మనం ఎన్నో ఇండిపెండెన్స్ జరుపుకుంటున్నాము. 78 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కదా. మనలో ఎంతమంది స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు? మనలో ఎంతమంది స్వేచ్ఛగా జీవిస్తున్నాం చెప్పండి. మనందరికి స్వాతంత్రం వచ్చిందా? ఉందా? స్వాతంత్రం ఉందా? స్వేచ్ఛగా జీవిస్తున్నామా? ఎంతమంది స్వేచ్ఛగా జీవిస్తున్నాం? చేతులెత్తి చూద్దాం. స్వేచ్ఛ అంటే ఎక్కడ ఉండాలి? చదువుల్లో ఉండాలి. ఉన్నదా? డిసిప్లిన్లో ఉండాలి. క్రమశిక్షణలో ఉండాలి. ఉన్నదా? ఎంతమంది క్రమశిక్షణలో ఉన్నారు? అందరు క్రమశిక్షణలో ఉన్నారా? లేనట్టు కొట్టింది నాకు. అందుకే మనకు స్వేచ్ఛ ఉంది. భరతమాతకి అందరు గట్టిగా వెరీ గుడ్. అబ్రహాం లింకన్ గురించి ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్ ఎవరు? అబ్రహాం. ఓకే, ఇతడు నల్లవాడా లేకపోతే తెల్లవాడా? నల్లవాడా తెల్లవాడా? నల్లవాడు. అతని జీవితం గురించి మనకి ఏమో తెలుసా? తెలియదా? అబ్రహాం లింకన్ అంట చదువుల్లో గొప్పగా చదివేవాడంట. కానీ స్కూల్లోకి వెళ్తే మాత్రం ఎక్కడ కూర్చునేవాడు తెలుసా? లాస్ట్ కింద బెంచ్ మీద కూడా కాదు. తెల్లవాళ్ళు అతన్ని చులకనగా చూసేవాళ్ళు. తన చదువు సందర్లో చులకనగా చూసేవాళ్ళు. తను రాయటానికి లేదు, చదవటానికి ఏది లేదు. పుస్తకాలు కూడా లేవు అతనికి. పుస్తకాలు కూడా లేవు. కానీ చెప్పేది వింటాడు. విని తన ఆలోచనలో తన మైండ్లో పెట్టేసుకుంటాడు అనమాట. తిరిగి పరీక్షలు రాసేటప్పుడు మంచిగా రాస్తాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. అంటే మంచి విజ్ఞానం గల వ్యక్తి. ఇలా అతన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఈ తెల్లవాళ్ళందరూ కూడా అతన్ని ద్వేషిస్తూ ఉన్నారంట. ద్వేషిస్తూ ఉన్న కొద్దీ తనలో పెరుగుతూ ఉంది జ్ఞానం పెరుగుతూ ఉంది. ఎలాగైనా సరే ఈ తెల్లవాళ్ళకి బుద్ధి చెప్పాలని గట్టిగా పట్టుదల కలిగి చదివాడు. గొప్పగా జీవించాడు. తుదకు అమెరికా దేశానికే ఏమయ్యాడంట? మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. నల్లవాడు ప్రెసిడెంట్గా ఎదిగాడు. దానిలో మనం చాలా అర్థం ఉంటుంది. మనం తీసుకుంటే మనం అనుకుంటాం చాలాసార్లు, ఇదిగో నేను చదవగలను. మనలో చదవటానికి శక్తి ఉంది, మంచి విజ్ఞానం ఉంది, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. వి హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ వి డోంట్ మ్యానిపులేట్, వి డోంట్ అండర్స్టాండ్ ద వాట్ ఈజ్ వాట్. మనం ఏం చేయాలి? నిత్యము కూడా మనలో ఉన్నట్టు విజ్ఞానాన్ని వెలికి తీయటానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మనలోనే పెట్టుకోవద్దు. అసలు మనలో ఎంతమంది బాగా చదువుతాం? చేతులెత్తండి. అబద్ధాలు ఆడకుండా ఎత్తారు.